వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. షకీరా ప్రపంచాన్ని ఊపేసిన ఆ స్వరం, మనసులు తాకిన ఆ మైకం, వాకా వాకా అంటూ ప్రపంచాన్ని మైమరిపించిన ఆమె ఇప్పుడు కోర్టు గదిలో మౌనంగా కూర్చుంది. ఆమె పాట ఉరకలు వేసే ఉత్సాహం నింపుతోంది. పాటతోనే కాదు, నాజూకు సోకులతో కుర్రాళ్లను కిక్కెక్కించే గాయని షకీరా. ప్రపంచ వేదికలపై గర్జించిన స్వరం, కళ్లతో మైకం, మంటలతో నృత్యం చేసిన కళాకారిణి. ఎన్నో అవార్డులు, రివార్డులు, గ్లోరీ, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు అన్నీ కూడా ఆమె పాదాల దగ్గరున్నాయి. కానీ ఇప్పుడు గానం వర్సెస్ గణాంకం మధ్య జరుగుతున్న ఈ పోరాటం కళ, చట్టం, స్వేచ్ఛ మధ్య జరుగుతున్న యుద్ధంగా మారింది. ప్రపంచాన్ని మంత్రించే శక్తి ఉన్న గాత్రం, డాన్స్, సంగీతంతో సంస్కృతిని జీవింపచేసిన ఖ్యాతి గాయని షకీరా ఇప్పుడు గానం కాదు, కోర్టు గదిలో మౌనం పాటిస్తుంది. ఆమె పేరు శబ్దానికి చిహ్నం. వాకా వాకా అని పాడినప్పుడు అది కేవలం పాట కాదు, ఒక సంస్కృతి. 140 మిలియన్ల ఆల్బమ్లు, 3 గ్రామీ అవార్డులు, ఫీఫా స్టేజ్ పై తుఫానులా నిలిచిన షకీరా ఇప్పుడు నిశ్శబ్దంగా కూర్చుంది. అది గళం కాదు, ఆమె ఆదాయం, లెక్కలు చర్చకు వచ్చాయి. దాదాపుగా 830 కోట్ల పన్ను దావా. ఇది కేవలం డబ్బుల లెక్క మాత్రమే కాదు, ఒక కళాకారిణి స్వేచ్ఛపై జరిగే పోరాటం. ఈ కేసులో ఆమె కళ, స్వరం ఎప్పటికీ గెలుస్తాయా లేదా వ్యవస్థ గణాంకాల లోకం ఆమె ఆవేదనను నిశ్శబ్దం చేస్తుందా? ఒక కళాకారిణి మైక్రోఫోన్ పట్టుకోవడం ఆపి కోర్టు గదిలో ఫైల్ పట్టుకోవడం ప్రారంభించినప్పుడు అది కేవలం చట్టపరమైన విషయం కాదు. ప్రతిభ, సృజనాత్మకత, స్వేచ్ఛ ఇవన్నీ కూడా సిస్టమ్ గణాంకాల్లో ఇరుక్కుపోతే అది మన యుగం ప్రతిబింబం అవుతుంది. చరిత్ర చూస్తే ప్రతి గొప్ప కళాకారుడి వెనుక ఒక పన్ను దావా, ఒక సిస్టమ్ వాదన ఉంది. మైకేల్ జాక్సన్ నుంచి మడోన్నా వరకు ఇప్పుడు షకీరా గళం ఆగిపోయింది. కానీ ప్రపంచవ్యాప్తంగా లక్షల గుండెల్లో ఆ స్వరం ఇంకా మారుమోగుతూనే ఉంది. దాదాపుగా 100 మిలియన్ల దావా వెనుక ఉన్న నిశ్శబ్దం, అది భయంతో కాదు, అవమానంతో మాత్రమే. ఆమె నిశ్శబ్దం, ఆమె కళ్లలో కనిపించే ఆందోళన, ప్రతిభను పన్నుల రూపంలో కొలవగలమా? సంగీతం ఒక వస్తువా లేదా అది ఒక భావన? ఆమె గళం ఆగిపోయింది. కానీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానుల గుండెల్లో ఆ స్వరం ఇంకా మారుమోగుతూనే ఉంది. జమైకా నుండి జపాన్ వరకు, న్యూయార్క్ నుండి హైదరాబాద్ వరకు షకీరా పాటలు జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. ఆమెపై పడిన ఈ దావా ప్రపంచంలోని ప్రతి కళాకారుడికి, ప్రతి మహిళా ప్రతిభావంతురాలికి ఒక హెచ్చరికలా మారింది. కళను లెక్కల్లో ఇరికించాలా లేదా ఆత్మగా జీవించనివ్వాలా? ఇది కేవలం షకీరా కేసు కాదు, ఇది సృజనాత్మకకు సంబంధించిన న్యాయ పోరాటం. లాలాలా అంటూ ప్రపంచాన్ని ఊపేసిన ఆమె గళం ఇప్పుడు న్యాయం కోసం మౌనంగా వేచి చూస్తోంది. సృజనాత్మక స్వేచ్ఛ, డబ్బు, చట్టం మధ్య ఎప్పటిదాకా బందీగా ఉంటుంది? ఆమె గెలిచినా ఓడినా ఆమె గానం చరిత్రలో నిలుస్తుంది. స్వరాన్ని ఆపలేము, ఆత్మని కొలవలేము. ఈ నిశ్శబ్దం ఆమె పాట కన్నా బిగ్గరగా వినిపిస్తోంది. కానీ ఈ మౌన యుద్ధంలో ఆమె గడిపే ప్రతి క్షణం, రాల్చే ప్రతి కన్నీటి చుక్క తాను సృష్టించిన పాటల కంటే బరువుగా ఉంటాయి.